అందరికీ శుభోదయం. 46 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. సో, ఈరోజు ఇంకొక చిన్న కథ చెప్పడానికి వచ్చాను. ఒక స్టూడెంట్ స్టడీస్‌లో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాడనమాట. బట్ తనకొక బ్యాడ్ హ్యాబిట్ ఉంటది. సో, ఆ బ్యాడ్ హ్యాబిట్ టీచర్ ఎవరైతే ఉన్నారో, సో, ఈ బ్యాడ్ హ్యాబిట్ తీసేస్తే ఈ స్టూడెంట్ పర్ఫెక్ట్ 100% అనేసి తను ఫీల్ అవుతా ఉంటారనమాట. సో, ఆ హ్యాబిట్ అనేది తనకి పోవడానికి సో, ఇప్పుడు స్టూడెంట్స్‌కి ఏదైనా థియరిటికల్‌గా చెప్తే అర్థం కాదు. ఏదైనా ప్రాక్టికల్‌గా చూపించాలి కదా! సో, ఆ మాస్టర్ కూడా అలానే ఈ స్టూడెంట్‌కి ప్రాక్టికల్‌గా అర్థమవుతేనే చూపిస్తేనే అర్థమవుతది అన్నట్టు అనుకుని ఆ స్టూడెంట్‌ని కాలేజ్‌లో ఉన్న ఒక వెనక బాగా ప్లాంట్స్ ఉన్న ఏరియాకి తీసుకొని వెళ్లారనమాట. సో, ఆ స్టూడెంట్ ఏమన్నారంటే ఆ మాస్టర్ గారు ఒక మొక్క పీకమన్నారు. తను ఈజీగా "ఓహ్! ఇంతేనా మాస్టర్ పీకేస్తా" అనేసి పీకేసాడు. కొంచెం దూరం నడుచుకుంటూ పోయారు. ఇంకొక మొక్క చూపించారు. అది కొంచెం పెద్దగా ఉందనమాట. అది కూడా పీకేసాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ చెట్టు ఇంకొంచెం పెద్దగా ఉంది. సో, అది కూడా ఎట్లోగట్లా కష్టపడి పీకేసాడు. ఇంకొంచెం అలా నడుచుకుంటూ పోతే పెద్ద చెట్లొచ్చాయన్నమాట. సో, దాన్ని పీకమంటే ఇదెలా పీకుతారు మాస్టర్ అనేసి ఆ స్టూడెంట్ అడుగుతాడన్నమాట. సో, అప్పుడు మాస్టర్ గారు ఏం సమాధానం చెప్తారంటే, "సో, నాన్న నీలో బ్యాడ్ హ్యాబిట్ ఉంది కదా! ఆ బ్యాడ్ హ్యాబిట్‌ని నువ్వు కూడా అంతే మొదట్లోనే తుంచేసేయాలి. అది బాగా పెరిగి పెద్దదవుతే నువ్వు దాన్ని తీసేయలేవు" అనేసి ఆ మాస్టర్ గారు సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ స్టూడెంట్ సిగ్గుతోటి సారీ మాస్టర్ అనేసి ఆ బ్యాడ్ హ్యాబిట్ తీసేయడానికి ట్రై చేస్తారనమాట. సో, మీలో కూడా ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే ఒకవేళ ఎవరైనా చెప్తే మీరు దాన్ని పాజిటివ్‌గా తీసుకొని ఓకే. నాలో ఈ బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నేను తీసేయాలి అనేసి తీసేయండి. అది మొదట్లోనే తీసేయండి. అది పెరిగి పెద్దదైతే మాత్రం మీరు అస్సలు దాన్ని వదులుకోలేరు. దానికి బానిసైపోతారు. సో, వాటెవర్ ఇట్ మే బి బ్యాడ్ హ్యాబిట్. ఓకేనా? సో, అందుకనే అంటారేమో "మొక్కై వంగనిది మానై వంగునా" అనేసి. అంతే కదండీ! అంటే చిన్న మొక్కని మనం తీసేయలేనప్పుడు, అది పెద్ద వృక్షంగా ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా తీసేయగలుగుతామో, సో, అందుకనే ఈ సామెత వచ్చిందేమో. సో, ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ తెలుసుకోవడం కోసం మన రియల్ లైఫ్‌లో ప్రతి స్టోరీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది తెలుసుకోవడం కోసం ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బై. టేక్ కేర్.